చంద్రబాబు నాయుడు వైఫ్ ని, నెక్స్ట్ బాలకృష్ణ కూతుర్ని, నారా లోకేష్ వైఫ్ ని, పవన్ కళ్యాణ్ వైఫ్ కూడా మేము కూడా తిట్టగలము. కానీ మేము మా పద్ధతులు అడ్డుపడుతున్నాయని చెప్పి మేము ఊరుకుంటున్నామని చెప్పి అన్నారు. అంటే అది ఎంతవరకు కరెక్ట్? హైదరాబాద్ లో ఉంది, రామోజీ గారు ఈనాడు దానిలో చేసింది. మరి రాధాకృష్ణ గారి గురించి తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు. రాధాకృష్ణ గారు ఎవరి కింద బానిస కాదు, అటు చంద్రబాబు కాదు, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరి కింద కాదు. ఆయన అనాల్సిన మాట ఏదని అనుకుంటే మహాకండగా అంటాడు. ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అనాలనుకున్నా ఏదన్నా తప్పు దొరికితే మాట్లాడగలుగుతాడు. అట్లాంటి వ్యక్తి ఆయన. ఆయన గురించి మాట్లాడుకో. నువ్వు వీళ్ళ ఫ్యామిలీ సంగతి ఏం చేశారు అంటే నిన్ను ఎవడో వచ్చి తిట్టలే, నిన్ను ఎవడో ఒకటి 10 మంది చేత తిట్టించుకోవాలి. నీకు ఆశగా ఉంటే రా గుంటూరు వచ్చి కూర్చో. గొడ్డుగారం రుచి కారం రుచి రీసెంట్ గా రాంబాబు గారు చూశారు. నువ్వు కూడా చూద్దాని గొడ్డుగారం రుచి చూపిస్తారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడడానికి కొద్దిగా సంస్కృతి అనేది నీకు ఉండాలి. అదేమంటే మా పార్టీలో వాళ్ళు మాట్లాడరు. మరి ఇదేనా మాట్లాడే పద్ధతులు? నీకు పవన్ కళ్యాణ్ గారి భార్య ఏం చేసింది, చంద్రబాబు నాయుడు గారి భార్య ఏం చేసింది, వాళ్ళ పేర్లు లాగాల్సిన అవసరం ఏంది? అంటే వీళ్ళందరూ వెనకమాలు నడుపుతా మాట్లాడుతున్నారన్న అంత వాళ్ళకి పని. నీ మీద మాటలు తిట్టడానికి, మీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పని తప్ప ఇంకేం లేదా వాళ్ళకి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొద్ది జ్ఞానం అన్నా ఉండాలి. నీలాంటి వాళ్ళు మంత్రులు చేయటం వల్లే మంత్రి పదవులకు విలువ లేకుండా పోయింది సొసైటీలో. మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరు ఓడిపోయిన చరిత్ర లేదమ్మా రాజకీయ చరిత్రలో. మీలాంటి పనికి మాలిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో టీడీపీలో చేశారులే అని చెప్పేసి ఇచ్చినందుకు ఆయన కూడా కుంగిపోతున్నాడు బయటికి చెప్పుకోలేక. ఎప్పుడు వీళ్ళని బయటికి పంపిద్దాంరా బాబా నా ఫీలింగ్ లో పడ్డాడు ఆయన. ఏం మాట్లాడుతున్నారు? మీకు మాట అనేది మాట్లాడే విధానం బట్టి ఉండాలి. 10 మంది చెప్పుకునే విధంగా ఉండాలి. 10 మంది ఏం మాట్లాడుతుంది ఇది అని తిట్టేటట్టు ఉండకూడదు. ఇప్పటికైనా నీలో మార్పు రాకపోతే ఇంకా చాలా చూస్తావు నువ్వు అని మేము అనుకుంటాం. అంటే ఏబెన్ పైన ఇప్పుడు దాడులు చేశారు వైఎస్పీ జగన్ ఫ్యాన్స్ అయినవని, లేదా వైసీపీ పార్టీ అభ్యర్థులైనప్పుడు. అయితే గతంలో వైఎస్పీ రాజకీయంలో అంటే అధికారంలో ఉన్నప్పుడు అలానే సాక్షి టీవీ కూడా చాలా రకాలైతే వాళ్ళపైన ఆరోపణ చేసింది. ఆ టైంలో వీళ్ళు ఇలా దాడులు చేస్తుంటే వైఎస్పీ వాళ్ళు ఉండేవారు. అంటే ఒక మీడియానే ఉంది సాక్షి, ఇంకేం మీడియాలు లేవని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏడుతూనే ఉంటారు. కాబట్టి దాని జోలికి వెళ్ళదు. ఇప్పుడైనా ఈ దాడి అయినా కానీ సరైందే, కానీ ఈ రోజు ఎలాంటి వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ పార్టీకే మైనస్ అయిపోయింది. ఆ దాడి గురించి గౌరవంగా గొప్పగా చెప్పుకునేవాళ్ళు, కానీ ఇలాంటి పనికి మాలిన వాళ్ళు వచ్చి పనికి మాలిన విషయాలు లాగడం వల్ల ఈ పనికి మాలిన బండపోతులు తిడుతున్నారు ఎవడైనా కానీ. అయితే మీరు చెప్పిన మ్యాటర్ ఉందో అలానే వైఎస్పీ పైన కొంచెం సింపతి పెరిగిందని చెప్పేసి అంటున్నారు. ఆ పెరుగుతున్న అంటే సమయం లోపల రోజా గారి మధ్యలో వచ్చి మాట్లాడడం వల్ల చాలా మంది ట్విట్టర్ లోపల నిజాలు ఏమంటున్నారంటే ఈమె రావడంతో ఉన్న సింపతి కూడా పోయింది వైఎస్పీ అంటున్నారు. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మచిలీపట్నం నుంచి మాయే, విజయవాడ నుంచి విజే, గుంటూరు నుంచి చియుఎన్ అని చెప్పాడు, మా వీగన్ అని చెప్పాడు. దాన్ని ఈమెగా అంటుంది మగాగానే అంటుంది. ఆయన నాని ఏమంటున్నా మా తెనాలి గాని అంటున్నాడు, అంబటి రాంబాబు మూగాన్ని అని అంటున్నాడు. ఆయన ఎవరో భరత్ అనే మోహాని అని అంటున్నాడు. ఆయన చెప్పిన పేరు కూడా వీళ్ళు కచ్చ చేయడం కుదరట్లేదు. మరి ఇంకేమన్నా వాళ్ళు చెప్పండి. వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా ఏందనేది అర్థం కావట్లే ఎవరికైనా కానీ. సరైన పదాలైనా నోట్లోంచి వస్తున్నాయా? ఏమి రావట్లా. అదేమంటే రాజకీయ మేధావులు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఒక్కసారి ఇలా ఈ మాట్లాడే వాళ్ళకి అందరికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి క్లాస్ తీసుకుంటే మర్యాదగా మాట్లాడతారని నేను అనుకుంటాను. ఈ విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్ తిట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అవ్వలేదు. అలాంటి వీళ్ళు ఎందుకు అవుతున్నారు? అది కూడా అపోజిషన్ పార్టీ పైన నిందలు మోపడం ఎంతవరకు? నేను అంటుంది అదే కదన్నా. ఇప్పుడు ఏదో అన్నారంట, ఆ విషయం గురించి మాట్లాడు గట్టిగా. వీళ్ళ గురించి లాగడం ఎందుకు? నువ్వు మావి గారు నన్ను మధ్యలో పెడతావు ఎందుకు? దాని గురించి వాళ్ళు చేసింది ఏదే ఆంధ్రజ్యోతిలో మావి గన్ను గురించి ఒక్కొక్కడు మా గన్ను గూ గన్ను ఆ గన్ను అంటున్నాడు అని చెప్పేసి ఆ గన్ను విషయం లాగారు. అమరావతి విలువ తెలియదురా బాబు అని చెప్పేసి లాగారు. దాని మీద మాట్లాడు. ఆ నాని వచ్చి అంటున్నాడు బయటికి అమరావతి వద్దు, అమరావతి మునిగిపోయి. ఏం మాట్లాడుతున్నాడు అసలు? అమరావతి గురించి ఏం తెలుసు? ఆ పేరు విలువ ఏం తెలుసు ఆయనకి? అదొక పుణ్యక్షేత్రం రా నాయన. నువ్వు అట్లాంటి పుణ్యక్షేత్రం ఆ జిల్లాలో నువ్వు పుట్టావు, నీకు ఆ విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ తీసుకో, హైదరాబాద్ ఒక్కటేనా? జూబ్లీహిల్స్ ఒక్కటేనా? చుట్టూ ఎన్ని జిల్లాలు బాగుపడ్డాయి? అట్లా బాగుపడతాయి కదా. కాకినాడ దాకా అవకాశాలు ఉన్నాయి నీకు, ఇటు ఒంగోలు దాకా అవకాశాలు ఉన్నాయి. ప్రతి జిల్లా బాగుపడిద్ది. 4-5 జిల్లాలు అందరూ ఆదరిస్తున్నారు, వైజాగ్ వాళ్ళు కూడా ఆదరిస్తున్నారు. మీలాంటి పనికి మాలిన వాళ్ళు తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. మీకు ఒక్కటే చెబుతున్నాం, కేంద్రం ఆమోదం వచ్చింది. మీరు మార్చాలన్నా ఇంకో 10 ఏళ్ళు పట్టిద్ది. మీరు ఇప్పటికైనా మారితే ఏదైనా 29లో ఒక 40-50 సీట్లైనా మీకు వస్తాయి. ఆ అసెంబ్లీకి వచ్చి కూర్చుని మాట్లాడచ్చు, జనంలోకి వెళ్ళే అవకాశం వచ్చింది, గవర్నమెంట్ని ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరు పథకాలు ఉచిత పథకాలు, ఇప్పుడు సూపర్ 6 అందయ్యా టీడీపీ, ఒక్కళ్ళైనా ప్రశ్నిస్తున్నారా? అన్ని అమలు అవుతున్నాయా?
పాపం ఎంతమంది కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఎంతమంది లబోదిబో అన్నారు తెలుసా. నేను ఒక్కడే చూద్దాను నా జగన్మోహన్ రెడ్డి గారికి రూపాయి జీతం తీసుకుంటున్నారు సార్ మీరు, అదే విషయం వచ్చి అసెంబ్లీలో అడగండి. నువ్వు ఒక ఎమ్మెల్యేకి తగ్గట్టు టైం ఇస్తారు కదా, మరి అదేమన్నా మైక్ కట్ చేశాను జనం చూస్తారు కదా, నీకు ఆదరణ పెరిగిద్ది కదా. మరి ఎందుకు మీకు భయం ఎందుకు? ఒక అసెంబ్లీకి రావచ్చు కదా, అసెంబ్లీకి ఒక విలువ ఉంది కదా. నువ్వు జనాల్లోకి వెళ్తే ఏముంది, నీ అభిమానులు వస్తారు, ఎవరైనా వస్తారా? నువ్వు సరైన జనాన్ని ఏమైనా కలుస్తున్నావా? మేము అంటుంది అదే, నువ్వు పులివెందులు వెళ్ళు, నీ జిల్లా వాళ్ళ మట్టుకే రాని అక్కడ కలువు. ఇప్పుడు గుంటూరు జిల్లా నువ్వు ఉంటున్నావు, నీ చుట్టూ ఉన్న 10 గ్రామాలు వెళ్ళి కలువు. నీకు ఇస్తాం కూలి పెట్టాలంటే వెళ్ళి కలువు, అదే కూలి పెట్టని అడుగు ఏందమ్మా అని, నీకు క్లారిటీ ఉంటది.